హలో అండి, నమస్తే. వెల్కమ్ టు దేవి స్మార్ట్ కిచెన్. ఈరోజు వీడియోలో కూడా ఎప్పటిలాగే మంచి యూస్ఫుల్ టిప్స్ని అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. మన ఇంట్లో అయితే బ్లౌజ్ పీసెస్ అయితే ఉంటాయి కదండి. కొన్ని శారీస్కి అయితే బ్లౌజ్ పీసెస్ వస్తాయి, కానీ వాటిని మనం స్టిచ్ చేయించుకోవడానికి అంత కంఫర్ట్ అనిపించగా వాటిని అయితే పక్కన పెట్టేస్తూ ఉంటాం కదా. అలా వేస్ట్గా పక్కన పడేయకుండా ఈ విధంగా యూస్ చేసుకుంటే కనుక చాలా బాగుంటుంది. ముందుగా నేను ఇక్కడ ఒక బ్లౌజ్ పీస్ని అయితే తీసుకున్నానండి. ఈ బ్లౌజ్ పీస్ అయితే శారీ మీదకి అంత బాగోదు అని అనిపించింది, అందుకే పక్కన పెట్టేశాను. ఈ బ్లౌజ్ పీస్ని అయితే ఈ విధంగా చిన్నగా, అంటే మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా వీడియోలో నేను ఎలా కట్ చేస్తున్నానో అదే విధంగా కట్ చేసుకోవాలి. ఇలా 2 పీసెస్ కింద అయితే కట్ చేసుకున్నాను. 2 పీసెస్ కూడా ఈక్వల్గా ఉండాలి. ఇప్పుడు కట్ చేసుకున్న ఈ 2 పీసెస్కి దారాలు అయ్యి ఊడిపోకుండా ఉండడం కోసం లైట్గా హీట్ చేసుకున్నానండి. అంటే ఈ క్లాత్కి 4 వైపులా కూడా కొద్దిగా హీట్ చేసుకోవాలన్నమాట. నాకు ఇక్కడ క్యాండిల్ అందుబాటులో లేదండి, అందుకనే నేను గ్యాస్ స్టవ్ మీద అయితే హీట్ చేశాను. మరీ మంట ఎక్కువ తగిలించకూడదు, జస్ట్ వేడి చూపిస్తే సరిపోతుంది. దీనికి దారాలుగా ఉన్న ముక్కలన్నీ కూడా క్లోజ్ అయిపోతాయి అన్నమాట. ఇలా హీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక పీస్ని తీసుకుని ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నానండి. ఇలా సగానికి ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఈ క్లాత్ని అయితే ఫస్ట్ ఈ విధంగా రోల్ చేసుకోవాలండి. వీడియోలో జాగ్రత్తగా చూస్తేనే ఈ ఫ్లవర్ మనం ఏ విధంగా చేయాలి ఏంటి అనేది తెలుస్తుంది. ఇలా టైట్గా పట్టుకుని కొద్దిగా రోల్ చేసిన తర్వాత అప్పుడు ఈ క్లాత్ని వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఈ విధంగా మడుచుకుని కింద వైపు నుంచి కానీ లేదా పై వైపు నుంచి కానీ ఇలా రోల్ చేసుకుంటూ ఈ విధంగా క్లాత్ని మడుచుకోవడం, ఈ విధంగా ఒక్కసారి ఇలా రోల్ చేసుకోవడం, ఇలాగే చివరి వరకు కూడా చేయాలన్నమాట. ఇలా చేస్తే మనకి చక్కటి రోజ్ ఫ్లవర్ అనేది వస్తుంది. ఈ ఫ్లవర్ అనేది ఫస్ట్ టైం చేసే వాళ్ళకైతే కొంచెం కష్టంగా ఉంటుంది, కానీ 1 or 2 టైమ్స్ చేసేటప్పటికి వచ్చేస్తుందండి. చాలా సింపుల్ అండి, చాలా ఈజీ కూడా. చివరి వరకు కూడా ఇదే విధంగా జస్ట్ ఫోల్డ్ చేసుకోవడం, అలాగే రోల్ చేసుకోవడం, ఈ విధంగానే చేస్తూ ఉండాలండి. మనకి తెలిసిపోతూ ఉంటుంది ఈ ఫ్లవర్ డిజైన్ ఎలా వస్తుంది ఏంటనేది. సో చూసుకుని జాగ్రత్తగా గట్టిగా పట్టుకుని ఫోల్డ్ చేసుకుంటే కనుక మనకి చక్కటి రోజ్ ఫ్లవర్ అయితే రెడీ అయిపోయిందన్నమాట. ఇలా చివరి వరకు ఫోల్డ్ చేసేసరికి స్టార్టింగ్ పాయింట్లో ఉన్న, అంటే మిడిల్లో ఉన్న భాగం అనేది కొంచెం పైకి వస్తుందండి. అప్పుడు బొటనవేలు ఫింగర్తో ఈ విధంగా లోపలికి పెట్టేసుకుని మనం సూది దారం కూడా తీసుకుని ముందే దగ్గర పెట్టుకోవాలండి. ఇలా సూది దారంతో ఒక చిన్న కుట్టు అయితే వేసేసుకోవాలి, ఎందుకంటే గమ్ అయితే కొంచెం ఊడిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి సూది దారంతో కనుక కుట్టు వేసుకుంటే చాలా టైట్గా ఉంటుందన్నమాట. చూసారు కదండి, అందమైన రోజ్ ఫ్లవర్ అయితే రెడీ అయిపోయింది. మనం ఇంకా పెద్దగా కావాలనుకున్నా పెద్ద క్లాత్ తీసుకుని ఇదే విధంగా చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ నేను చిన్న క్లిప్స్కి పెట్టడం కోసం ఇలా చిన్న ఫ్లవర్ని రెడీ చేశాను అన్నమాట. ఇప్పుడు ఈ క్లిప్కి కొద్దిగా గమ్మున అయితే అప్లై చేసుకున్న తర్వాత ఈ ఫ్లవర్కి వెనుక భాగంలో కూడా కొద్దిగా గమ్మున అప్లై చేసుకుని ఈ క్లిప్కి అయితే స్టిక్ చేసేసుకోవాలి. చూసారు కదండి, ఎంత బ్యూటిఫుల్గా రెడీ అయిపోయిందో. మనం పిల్లల కోసం ఎక్కువ డబ్బులు పెట్టి కొనవలసిన అవసరం లేకుండా ఇంట్లోనే ఓల్డ్ క్లాత్స్తో ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు అన్నమాట. ఏ డ్రెస్కి తగ్గట్టు ఆ డ్రెస్ మ్యాచింగ్ అయితే ఈ విధంగా రెడీ చేసుకోవచ్చు. ఇలా ఫ్లవర్స్ని రెడీ చేసుకుని మన ఇంట్లో ఉన్న హెయిర్ క్లిప్స్కి కూడా పెట్టుకోవచ్చు అండి. లుకింగ్ వైజ్ చూడడానికి చాలా బాగుంటాయి. నేను ఇక్కడ ఇంకొక ఫ్లవర్ అయితే రెడీ చేస్తున్నాను అన్నమాట. ఈ ఫ్లవర్ని అయితే ఇక్కడ నేను ఇంట్లో ప్లెయిన్గా ఉన్న హెయిర్ బ్యాండ్కి అయితే పెడుతున్నానండి. ఈ హెయిర్ బ్యాండ్కి పెట్టేసుకుని ఈ విధంగా ఒక కుట్టు వేసేసుకుంటే కనుక అసలు పడనే పడదు. మన ఇంట్లో శారీస్కి తగ్గట్టు మ్యాచింగ్ ఫ్లవర్స్ని ఈ విధంగా రెడీ చేసుకుని పెట్టేసుకోవచ్చు అన్నమాట. బ్లాక్ కలర్కి పెట్టుకుంటే కనుక లుక్ వైజ్ చాలా బాగుంటుంది. మనకి ఇంకా పెద్ద సైజ్ కావాలనుకుంటే కనుక ఇంకా పెద్ద క్లాత్ని తీసుకుని ఈ విధంగా ఫ్లవర్లా డిజైన్ చేసుకుని రెడీ చేసుకోవచ్చు అన్నమాట. చూసారు కదండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. అలాగే ఇంకోటి ఏంటంటే మన ఇంట్లో నెట్టెడ్ క్లాత్స్ కూడా ఉంటాయి కదండి. నేను బ్లౌజ్ కుట్టించగా ఈ క్లాత్ అయితే మిగిలిపోయిందన్నమాట. ఇప్పుడు ఈ క్లాత్తో ఒక ఫ్లవర్ని ఏ విధంగా డిజైన్ చేయాలో మీకు చూపిస్తాను చూడండి, చాలా ఈజీ అండి. ఇది వచ్చి నెట్టెడ్ క్లాత్ అండి. నేను ఇక్కడ కొద్దిగా ఒక పార్ట్ని అయితే తీసుకున్నాను అన్నమాట. ఇది ఒక కొంచెం పెద్ద ఫ్లవర్ రెడీ చేయడం కోసం క్లాత్ని అయితే కొంచెం వెడల్పుగా కొంచెం పొడవుగా ఎక్కువ తీసుకున్నానండి, కొంచెం ఎక్కువ లెంత్లో తీసుకున్నాను అన్నమాట.
ఇలా ఈ పార్ట్ని తీసుకున్న తర్వాత నీడిల్లోకి వైట్ కలర్ థ్రెడ్ని అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ క్లాత్ని మిడిల్ ఆఫ్ ది పార్ట్ ఇలా ఫోల్డ్ చేసి చూపిస్తున్నాను చూడండి. కరెక్ట్గా మిడిల్లోకి ఈ విధంగా స్టిచెస్ కింద అయితే వేసుకోవాలి. ఈ క్లాత్కి మనం వేసే స్టిచెస్ అనేవి మరీ దగ్గరగా కాకుండా కొంచెం దూరంగా ఈ విధంగా వేసుకోవాలండి. ఇలా చివరి వరకు కూడా కుట్టు వేసేసిన తర్వాత థ్రెడ్ని పట్టుకుని ఇలా లాగితే కనుక ఈ క్లాత్ అంతా దగ్గరికి జరిగి ఒక చిన్న కుచ్చులా వస్తుంది కదండి. చూసారు కదండి, ఇది మనకి ఒక చిన్న ఫ్లవర్లో అయితే రెడీ అయిపోయింది. ఇలా దగ్గరికంటా లాగిన తర్వాత ఈ క్లాత్ని అయితే ఫ్లవర్ షేప్ వచ్చే విధంగా ఈ విధంగా జరుపుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్లవర్ లాగా సెట్ చేసుకున్న తర్వాత ఆ థ్రెడ్తోనే అడుగు భాగంలో ఈ విధంగా ఒక కుట్టు వేసుకుంటే సరిపోతుందండి. ఈ ఫ్లవర్స్ని మనం మన ఇంట్లో ఉన్న హెయిర్ క్లిప్స్ కానీ హెయిర్ బ్యాండ్స్ కానీ లేదా పిల్లలవి నార్మల్ ఫ్రాక్స్ అయితే ఉంటాయి కదా, ఆ ఫ్రాక్స్ కూడా ఇటువంటి ఫ్లవర్ని అయితే స్టిచ్ చేసుకోవచ్చు అన్నమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. దీన్ని ఇంకా కొంచెం చిన్న సైజులో చేసుకోవాలంటే ఇలా దగ్గరికి మడిచేసి కింద ఒక కుట్టు వేసుకుంటే కనుక చూసారు కదండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇలా మన ఇంట్లో వేస్ట్గా పక్కన పడేసిన బ్లౌజ్ పీసెస్ని అయితే ఈ విధంగా అయితే యూస్ చేసుకోవచ్చు అండి. ఇంతేనండి. వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.